అందరికీ నమస్కారం. నా పేరు దివ్య. కర్నూలు లోకల్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు నగరంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అభివృద్ధి పనులు, మరమ్మతుల నిమిత్తం నగరంలో శనివారం విద్యుత్ కోతలు. అశోక్ నగర్, విఆర్ కాలనీ, కప్పల్ నగర్, రామలింగేశ్వర్ నగర్, లేబర్ కాలనీ, బద్రీనాథ్ నగర్, నంద్యాల చెక్పోస్ట్ ప్రాంతం, నందికొట్కూరు రహదారి, బీడీ కార్మికుల కాలనీ, పోస్టల్ కాలనీ, మారుతీనగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం. జిల్లా స్థాయి కబడ్డీ జట్టు ఎంపిక పోటీలకు కర్నూలులోని అవుట్ డోర్ స్టేడియంలో ఈ నెల 19న ఆదివారం సీనియర్ పురుషులు, మహిళల జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. వడ్డెగేరిలో అగ్ని ప్రమాదం. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వడ్డెగేరిలో శుక్రవారం రాత్రి జయన్న అనే వ్యక్తి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది, వన్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. నేటి నుంచి ఈఎస్ఎల్, ఈనాడు స్పోర్ట్స్ లీగ్ క్రికెట్ రాష్ట్ర స్థాయి పోటీలు శనివారం నుంచి జరగనున్నాయి. ఈ పోటీల్లో హైదరాబాద్ హీరోస్, తెలంగాణ టైగర్స్, సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్, రాయలసీమ రాకర్స్, నార్త్ ఆంధ్ర నింజాస్ పోటీ పడుతున్నాయి. శనివారం ఉదయం సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్, రాయలసీమ రాకర్స్ మధ్య, మధ్యాహ్నం తెలంగాణ టైగర్స్, నార్త్ ఆంధ్ర నింజాస్ మధ్య 2 విభాగాల్లో పోటీలు జరగనున్నాయి.